చేసిన జనరేషన్ చూసుకుంటే 3 తరాలతో కూడా కలిసి పనిచేశారు. అవునండి. చూసుకుంటే రామారావు గారితో పనిచేశారు, మళ్ళీ ఇప్పుడున్న రామారావు గారితో పనిచేశారు, ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మధ్యలో బాలకృష్ణ గారితో కూడా కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి. అవును. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ జర్నీ, అందులో మీరు ఉండటం, మీతో పాటు వాళ్ళు ఉండటం, ఆ పరిశ్రమలో ఎట్లా అనిపిస్తుంది సార్? ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ గర్వంగానే అనిపిస్తుంది. టాలెంట్ మాత్రం అంటే పౌరాణిక సినిమాల్లో రామారావు గారు చేసిన దీన్ని ఇప్పుడు దాకా ఎవరో అధిగమించలేకపోయారు. అవును సార్. బట్ వేరే సోషల్ సినిమా అద్భుతంగా చేస్తారు. వాళ్ళ టెక్నీషియన్స్ అద్భుతమైన టెక్నీషియన్లు వచ్చారండి. అలాగే డైరెక్టర్లు, కథలు రాసేవాళ్ళు. వాళ్ళ ఇంటర్నేషనల్ సినిమా అయిపోయింది తెలుగు సినిమా. దాని మూలంగా టైం కూడా ఎక్కువ తీసుకున్నాం. మా రోజులే ఉందండి, 25 రోజులు, 30 రోజులు, నెల రోజుల సినిమా అయిపోయింది షూట్. స్టార్ట్ టు ఫినిష్ చేసుకొని వచ్చేవాళ్ళు అవుట్డోర్కి వెళ్ళిపోయి. అప్పుడు నేను మొదట్లో చేసిన సినిమాలు 5 లక్షలు బడ్జెట్ ఆ రోజుల్లో. ఈ 100 రోజులు ఆడినవి ఉన్నాయి, సిల్వర్ జూబ్లీ ఇలాంటివి ఉన్నాయి. అవును. అన్ని కోట్ల మీదే. రెమ్యునరేషన్లో కూడా మీరు చెప్పారు, మీకు మీ జీవితం సాలరీ 100 రూపాయల సాలరీతో స్టార్ట్ చేశారని చెప్పేసి. రెమ్యునరేషన్ విషయానికి వస్తే కూడా అదే జీతాలతో ఉండేయండి, నెల జీతాలు ఉండేయండి కదా రెమ్యునరేషన్? నెల జీతాలు అప్పుడు ఉండేయండి. మీకంటే ముందు? మాకంటే ముందు రామారావు నాగేశ్వరరావు రోజుల్లో ఓకే నెల జీతాలతో ఉండేవారు. నెలకి ఎంత ఇచ్చేవారు వాళ్ళకి. ఓకే. మా దగ్గరకు వచ్చినప్పటికి అది లేదు రెమ్యూనరేషన్. నా మొదటి సినిమాకి 3,000 ఇచ్చారు నాకు. ఓకే. కానీ కొత్తాలతో సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఎవరు. కానీ మా పూర్ణచంద్రరావు మాత్రం మమ్మల్ని కూడా రెగ్యులర్ ఆర్టిస్ట్ లాగానే చూసి గిరిబాబు గారికి, నాకు, ఇంకో 2 హీరోయిన్లు వచ్చారు. అవును. నలుగురికి కూడా 3,000 చొప్పున అందరికి. దాసనారాయణ గారు కదా సినిమా? దాసనారాయణ గారు రెండో సినిమా తిరుపతి. గిరిబాబు గారు మీరు కాంబినేషన్లో చేసిన సినిమా, ఇద్దరికి మంచి పేరు వచ్చినట్టుంది. అది జగమే మాయ. అందులో జగమే మాయలో నాకంటే కూడా గిరిబాబుకి ఎక్కువ పేరు వచ్చింది. గిరిబాబు విలన్ క్యారెక్టర్ అందులో. యంగ్ విలన్, అందంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు అని చెప్పి ఇమ్మీడియట్గా టక్ సినిమాలు వచ్చేసి పెద్ద సినిమాల్లో. ఓకే. నాకు కొంచెం లేట్ అయింది. ఓకే. ఇంకొకటి సార్, మీకు ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయిన తర్వాత కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరి సినిమాల్లో కూడా టర్నింగ్ పాయింట్ లాంటి సినిమాల్లో కూడా మీరు మంచి మంచి క్యారెక్టర్లు చేసింది, సపోర్టింగ్ రోల్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు శివ తీసుకున్నారు అనుకోండి, నాగార్జున గారి టర్నింగ్ పాయింట్. దాంట్లో క్యారెక్టర్ చూసుకుంటే అన్నయ్యగా, చిరంజీవి గారికి గ్యాంగ్ లీడర్, దాంట్లో చూసుకుంటే అన్నయ్య క్యారెక్టర్. ప్రభాస్ గారిది రాఘవేంద్ర దగ్గర నుంచి కూడా అన్ని సినిమాల్లో మీరు రాఘవేంద్రలో కూడా అందులో ఇట్లాగే ఇన్నాళ్ళు నిన్ను ఇది చేశాను, అదే చూసే బ్రాహ్మడు వేదం చదువుతూ ఇది చేస్తూ కూడా దోమ కొడితే పట్పట్ట కొడతాడు. అవును. అది జీవహంస అని అనుకోడు. ఇది కూడా అంతే. పాము పుట్టిన తర్వాత నన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు, పారిపోతున్నారు, నన్ను దొరికితే చంపేస్తారు అని చెప్పి దేవుణ్ణి అడిగితే, నీకు ఇక నుంచి ఆ కూరలు అవి తీసి విషయం లేకుండా చేస్తాను అన్నట్టు. చాలా సంతోషంగా వెళ్ళిపోయింది పాము. ఆ సంగతి తెలిసిన తర్వాత పిల్లలందరూ దాన్ని ఆడుకోవడం, దాన్ని ఆట పట్టేస్తాం, నేలకేసి కొట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తాడని మళ్ళీ వెళ్ళి అడిగిందట. అడిగితే, నిన్ను కూరలు ఉంటాయి, విషం ఉంటుంది, బుస్సా ఉంటుంది, భయపెట్టి తప్ప ఎక్కువ కాటేయవాకు అని చెప్పి దేవుడు సృష్టించాడు. అందుకని అట్లా వెతగ్గా ఉండకూడదని దాంట్లో కూడా అదే చెప్తావు. ఇన్నాళ్ళు నువ్వు ఇట్లా రెచ్చిపోయి ఉండకూడదు, సంఘ విద్రోహాలను ఇచ్చేయటం అని దొట్టకూడదు అవన్నీ చెప్పి మేమే నువ్వు ఇలా కూర్చుంటే కుదరదు, కమాన్ అని చెప్పి ఆ చేంజ్ ఓవర్లో కూడా అది నాతోనే చెప్పించారు. అదే సార్, అంటే అందరి మైల్ స్టోన్ సినిమాలు, ప్రతి సినిమా 50 సంవత్సరాల సినిమా చూస్తుంటే ఈ జనరేషన్కి కూడా ప్రతి సినిమాలో మీరు కనిపిస్తూ ఎంటర్టైన్ చేశారు కదా. అది అందరికీ దొరికేది కాదు అని. బాగుంది సార్, అది ఈ జర్నీ అనేది చాలా బాగుంది. కాకపోతే మీకు ఆర్టిస్టులకు వచ్చేసరికి ఇప్పుడు ప్రభాస్ గారితో ఆయన ఎదిగిన విధానం, మీరు చేసిన ఆర్టిస్టు ఎలా అనిపిస్తుంది సార్? వీళ్ళంతా కలిసినప్పుడు మీతో ఎలా ఉండేవాళ్ళు? ఇప్పటికీ కూడా చాలా గౌరవం ఉంటుంది. నాకున్న అదృష్టం ఏంటంటే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తర్వాత వచ్చిన నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారితో కూడా చాలా సినిమాలు చేశానండి. ఓకే. మొన్న జయసింహ కూడా చేసిన రీసెంట్గా. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ నాన్నగారితో వర్కింగ్, ఈయనతో బాలకృష్ణ గారు వర్కింగ్ డిఫరెన్స్ ఏం చెప్తారు? రామారావు గారు 2 రకాలండి. ఆయన అసలు సెట్లోకి వస్తే ఇంకొక ప్రపంచాన్ని మర్చిపోతారు ఆయన. అందులో డైరెక్ట్ చేస్తున్న సినిమా అయితే సెట్లోకి వచ్చేది కాడి నుంచి మళ్ళీ బ్రేక్ అని చెప్పేవారు, కుర్చీలో కూడా కూర్చోరు ఆయన, నిలబడే చేస్తూ ఉంటారు. ఓకే. ఒక కార్మికుడిలాగానే చేస్తాడు తప్ప, నేనే ప్రొడ్యూసర్, నేను పెద్ద హీరోని, నేను కాలు మీద కాలు వేసుకొని డైరెక్టర్ చైర్ మీద కూర్చొని
కాలు మీద కాలేసి కూర్చోడం అనేది ఉండేది కాదు. మళ్ళీ బ్రేక్ అనే వరకు సెట్లోంచి బయటికి వెళ్ళేవారు కాదు, అలా నిలబడే ఉండేవారు. మళ్ళీ టచ్అప్ అయిన తర్వాత 2 లోపల ఆయన వచ్చేసేసి మళ్ళీ షార్ట్ పెట్టి ఇచ్చేస్తే ప్యాకప్ అనే వరకు కూడా కూర్చునేవారు కాదు. బా అంతా ఇది చేసేవారు. ఓకే. అలాగే బాలకృష్ణ గారు కూడా, బాలకృష్ణ గారు కూర్చోవడం అవి ఉంటాయి కానీ బట్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. తర్వాత అతనిలో ఉన్న గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే, ఏ తండ్రికి అలాంటి కొడుకు ఉండడేమో అనిపిస్తుంది. ఆ సెట్లో కూర్చుంటే రోజు 100 సార్లన్నా ఆ నాన్నగారి గురించి తలుచుకోకుండా ఉండడండి. నాన్నగారు ఆ సినిమాలో చేసేప్పుడు ఈ క్యారెక్టరు అని దాని గురించి చెప్తాడు. పాత సినిమాలు ఆల్మోస్ట్ రిపీటెడ్గా ఎన్నో చూస్తూ ఉంటాడు నచ్చిరి. అలా రామారావుకి ఒక బెస్ట్ సన్గా చెప్పుకోవచ్చు.